సండే అనమాట. తెల్లవారింది మార్నింగ్ అంటే టైం అయితే 7:30 అయిపోయిందిలేండి. తెలియజేము ఇట్లో పాటలు పాడేస్తున్నాయి ఇక్కడి నుంచి. సంజుబాబు ఇంకా లేవడం ఆజీ తిరిగేస్తుంది. గుడ్ మార్నింగ్. టీ పెట్టింది. సంజుబాబు పాలు. గంటలోనే తోముకునేవి. అంట్లతో ఉన్నది చేద్దాం. సండేనే కట్టుకున్నాను. చేప ఎక్కువ కాకుండా ఉంది కదా, చిన్న చేప. బిర్యానీ అంటే జాను డాన్స్ చేస్తుంది. టమాటా పచ్చడికి నైట్ అయితే టమాటాకాయలు ఇచ్చుకున్నానండి. టమాటా పళ్ళు అయితే పెద్ద పళ్ళు అయితే తీసుకొస్తానులేండి సాయంత్రం అన్నాడు. ఇంకా పెద్ద పళ్ళు అయితే కొయ్యటానికి బాగుంటాయి కదా అనేసి ఇంకా పెద్ద పళ్ళు అయితే ఒక 6 కేజీలు అయితే టమాటా పచ్చడి అయితే టమాటా పళ్ళు ఇచ్చుకున్నాను అనమాట. ఇంకా ఇవి కోసి ఎండలో వేయాలి. ఇంకా రొయ్యలు కొంచెం మటన్ అయితే ఉందండి. మటన్ మాకు, రొయ్యలు అయితే వాళ్ళకనమాట. ఉల్లిపాయలు టమాటాలు అయితే నానబెట్టాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు అయితే తీసుకురావాలి ఇంట్లోకి. మిక్స్ అయితే చేసేసింది, పట్టేసింది అమ్మ. ఓకే, ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత వంట చేసుకున్నాం. ఒక పక్కన మటన్, ఒక పక్కన ప్రాన్స్ కర్రీ, ఇంకొక పక్కన ఇప్పుడే పెట్టాను మమ్మీ. అంటే ఇవాళ సండే కాబట్టి అందరం లేట్గానే లేచాము. వీళ్ళు వాళ్ళ అమ్మ పిల్లలు ముగ్గురు కింద పడుకుంటున్నారు. నేను తమ్ముడు అయితే పైన పడుకుంటున్నాం. మ్యాట్రిక్స్ బాగా నిద్ర పడుతుందంటండి, అందుకని ఎంతసేపు ఉన్నా లేవట్లేదు బుడ్డీసు. సరే అమ్మ, వెళ్ళి స్నానం చేసి వచ్చేసాయి. ఈరోజు బిర్యానీ, ఏంటి రొయ్యల కూర మమ్మీ అయితే కోసేసింది. ఇది దేనికి మమ్మీ ఇది? అది రొయ్యల కూరలోకి. మరి ఉల్లిపాయలే అలా కోతున్నావు? ఈ మటన్లోకి. మటన్ ఉంది కదా కొంచెం, కొంచెం మటన్ ఉందమ్మా, అందుకని మటన్ ఉండేద్దామని ఉల్లిపాయలు కోస్తున్నాను. ఉల్లిపాయలు అయితే కోస్తుంది. అన్నం వండొద్దు, బిర్యానీ వండమంటున్నారు కదా, బిర్యానీలోకి వేసుకోవచ్చు ఏదవుతానే పెద్ద. రొయ్యల కర్రీలోకి ఉల్లిపాయలు ఇంకేవా మరి? వేస్తాను. ఇగో ఎంతో కాదు కదా. ఉందా మటన్? ఉందా కిందనే ఉందా? డీ ఫ్రిడ్జ్లో లేకుండా ఇప్పుడే పెట్టాను ఫ్రిడ్జ్లో. సరే, ఇలా అయితే కోసేసుకుంటున్నారు ఈవిడ అమ్మగారు. ఇడ్లీ వేసాను, చూపిస్తాను. ఇడ్లీ అయితే వేసేసాను బుడ్డీలకి. చట్నీ కొంచెం ఉంది. సంజుబాబు కొన్ని పాలు తాగాడు అంతే, కొన్ని ఉంచేశాడు. వాటర్ బాటిల్స్ కూడా ఫిల్ అయిపోయినాయి. సింక్ అంట్లు అవన్నీ ఇంకా వాష్ అయిపోయినాయి. మమ్మీ టీ తాగింది ఒకటే ఉంది గిన్నె అయితే. ఇలా చేసేసుకుంటున్నారు. టైం అయితే 10 అవుతుంది. 5 నిమిషాలు తక్కువ 10. కరెంటు ఉంది, కరెంట్ ఉంది. రొయ్యలు కర్రీలోకి రొయ్యలు ఫ్రిడ్జ్లో పెట్టేసింది వాష్ చేసుకుని. రొయ్యలు అది ఇవ్వండి. రొయ్యలు ఉప్పు అండ్ పసుపు వేసేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసింది మమ్మీ. అదొకటి. అమ్మ, మటన్ డీ ఫ్రిడ్జ్లో ఉందా? ఇప్పుడు మనం మినీ స్టోర్ ఓపెన్ చేయాలి.
ఇదిగో మటన్ మటన్ జోలికి మనం అయితే వెళ్ళాం, వాళ్ళకి. కుమార్ పెద్దమ్మ వచ్చింది. ఇది ఇలా బయట పెట్టేద్దాం, కొంతసేపు ఉంటే కూలింగ్ పోతుంది కదా. బయట పెట్టేసానమ్మా. ఇది ఇలా అయితే పేస్ట్కి ఇవేమో మటన్ కర్రీకి ఒకటి అండ్ పలావ్కి ఒకటి. టమాటాలు వేయించుకోండి. టమాటాలు ఎందుకమ్మా? టమాటాలు రెడ్డిష్గా బాగున్నాయి, పెద్ద కాయలు, అంటే అంత పెద్దది కాదు. ఇవైతే లోపల పెట్టేద్దాం. ఇదేం లేదు, ఇది జస్ట్ ఇడ్లీ బ్యాటర్ అంతే. ఇవి పాడైపోయినట్టున్నాయి, ఎండలో పెట్టింది మమ్మీ. కిరణ్ కొన్ని ఏపినవి ఉన్నాయి, అవి కూడా ఇంకెలా పెట్టేసినట్టుంది. ఈ అమ్మాయి ఎందుకు ఇవ్వమ్మా? పోసేస్తే ఆడితే కొంచెం వచ్చేద్దాం, కొంచెం బెల్లంతో. సరే, పేస్ట్ గా ఉండిపోతున్నాయి కదా, సరిగేసి మధ్య నుంచి ఇవాళ మిషన్ ఎక్కడం కావాలి. టమాటాలు కట్ట పోసుకోవాలి కదా. అవును. మళ్ళీ కరెంట్ పోయినా మళ్ళీ మిక్స్ పట్టుకోవడం కూడా ఎక్కువైపోయింది. ఇవాళ పట్టేసి ఫ్రెష్ అయ్యి వస్తుందంట. మిక్స్ పట్టేస్తావా? పట్టేసి. హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్సెసి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలంటూ ఈరోజు లాగన్నమాట. ఈరోజు లాగ్ ఏంటంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా జరిగి అంతా కూడా ఒక్కొక్క క్లిప్పు తీసి మీకు చూపిస్తాను అనమాట. అందరూ ఏం చేస్తున్నారంటే ఒక అరగంట వాళ్ళు చేసి పని ఏదైనా ఉంటుంది, అందులో ఒక పావు గంట అయితే క్లిప్ తీసి పెట్టేస్తున్నారు. నేను అలా అయితే పెట్టట్లేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం నుంచి టిఫిన్ పెట్టే పిల్లలకి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఒకటి అలా 2 భాగాల కింద చేస్తున్నాను. ఏదో ఒక పావు గంట ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేసి పెట్టేస్తూ ఉంటే అది పెద్ద బాగా అనిపిస్తుంది అనమాట. నేను తీసేది కొంత కష్టం అనిపిస్తుంది. ఇక అంచి ఒక్కొక్కసారి నేను కూడా ఒక్కొక్క పావు గంట తీసిన తర్వాత ఒక వీడియో కింద అయితే పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే ఒక పావు గంట వీడియో పెడితే సరిపోతుంది. అలా చేస్తే పెద్ద కష్టం కూడా అనిపించదు కూడాను. అలా చేద్దామని అనుకుంటున్నాను. నేనైతే అంతా తడుముకుని పొద్దున్నుంచి ఒక క్లిప్ నా లైట్లో కొంచెం ఒక నిమిషం తీసి అది షూట్ చేసి అది ఎడిటింగ్ చేసి అది పెడుతున్నాను అనమాట. అలా కాకుండా ఒక అరగంట వంట చేస్తున్నాను, ఒక అరగంటలో 15 నిమిషాలు షూట్ చేసి ఆ 15 నిమిషాలు పెట్టేస్తాను. కానీ నాకు కూడా అంత భారం ఉండదు అనమాట. ఇవాళ 3 వీడియోలు చేస్తాను. ఒకటి బిర్యానీ, ఒకటి కర్రీ, ఇంకొకటి కూర కర్రీ. ఇది కూడా 3 వీడియోల కింద రిలీజ్ చేస్తాను. ఇవాళ మార్నింగ్ ఈవినింగ్ చేసి పని ఒక వీడియో కింద ఇవాళ 4 వీడియోలు తీసేస్తాను అనమాట. ఎందుకంటే ఒక రోజు చేయలేకపోతుంటే ఏదైనా చుట్టాలు వస్తుంటే తీయలేకపోతున్నాం. ఆ రోజు వీడియోకి అయితే ఇలాంటి ఒకటి ఉంటుంటే అది సెట్ చేసుకోవడానికి ఉంటుంది. ఫస్ట్ రైలు ఉండేనమ్మా. ఫస్ట్ అయితే రైలు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇలాగా సాయి అయితే బుడ్డీస్కి టిఫిన్లో అయితే తినిపించేస్తుంది. 10 అయిందండి, ఇప్పుడు వరకు వాళ్ళు టిఫిన్ చేయలేదు. ఇవాళ సండే కదా, సండే ఆటకి వెళ్ళిపోతారనమాట. ఫస్ట్ అయితే రైలు కర్రీ అయితే వండేద్దాం. రైలు ఇంకా లాస్ట్కి వచ్చేసినాయి అనమాట. లాస్ట్కి వచ్చేసిన రైలు ఇంకా మనకి ఎంతో కొంత గుప్త బేరానికి అయితే ఇచ్చేస్తారు ఎవరైనా సరేని. గుప్త బేరం అంటే ఉన్నాయన్నీ కలిపి ఇచ్చేసుకొని గుప్త బేరం అంటారనమాట. ఇంకా అలా గుత్తగా తీసేసుకున్నాను నేను. అయ్యమ్మా తెచ్చేసానని చెప్పవే అని మళ్ళీ లోపలికి వెళ్ళాను. చికెన్ ఇవ్వండి రైలు. పసుపు ఉప్పు వేసేసి కడిగేసి పెట్టానమాట. ఒక 100 రూపాయలు ఇచ్చుకున్నాను అయ్యి. అంటే లాస్ట్కి వచ్చేసినాయి కదా అనేసి 100కి ఇచ్చేసింది లేండి. ఏదో 150 రూపాయలు తక్కువ ఇవ్వదు అనమాట. ఇంకా 100 రూపాయలు రైలు అవుతాయి. ఇంకా రైలు కర్రీ అనేది ఎలా వండుతానని మీకు అయితే చూపిస్తాను. ఇంక ఇడ్లీ అయితే బుడ్డీసులు పక్క తీసేసింది. ఇది అయితే నాకనమాట. ఇడ్లీ అయితే ఇలా తీసేసుకోవచ్చండి. స్పూన్లతోనే తీయాలంటే మనం స్పూన్లు ఎత్తుక్కుని ఇవన్నీ చేసుకునే చాలా టైం పడుతుంది కాబట్టి
పంచదార అయితే వేసుకు తింటాను. టిఫిన్ చేసేస్తే బాధ ఉండదు ఫస్ట్, తర్వాత ఎంత పని అన్నా చేసేసుకోవచ్చు. ఇంకా కొడి దగ్గరికి అయితే ఉల్లిపాయలు తీసుకురావడానికి, పలవ ఆకు తీసుకురావడానికి వెళ్ళిందనమాట. ఇంక సరే కదా ఈ లోగా అయితే ఒక కట్టేసి పెట్టేద్దాం. ఇది ఇడ్లీ తిందో ఎందుకు తిందో తెల్ల, కానీ ఇడ్లీ అయితే తిందో. అట్టు బజ్జీ పూరి ఇటువంటివి అయితే తింటుంది, కానీ ఇడ్లీ అయితే తిందో. ఒళ్ళు వచ్చేద్ది అనుకుంటుందో ఏంటో తెలీదు. చాలా దూదిలా వచ్చేస్తుంది. ఏం చేద్దంటే ఇడ్లీ పిండి మామూలు కొత్త పప్పు కదా, ఉరుమైపోతూ ఉంటుంది. ఉరుమైపోతాం వల్లనే మనం ఎంత నూక కలిపినా సరే మెత్తగానే ఉంటుంది. ఇంకా అందుకని ఎక్కువ పిండి వేయవలసి వస్తుంది అనమాట. ఇంక ఈలోగా నేనైతే టిఫిన్ అయితే చేసేస్తాను. ఇడ్లీ 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 ఈరోజు బుడ్డీస్కి నాకు ఇడ్లీ అనమాట. ఇంకా సాయి అయితే అట్టేసాను. సాయి అయితే ఇంకా 4 ఇడ్లీలు అయితే పెట్టుకున్నాను అనమాట. ఏంటి టిఫిన్ చేయరా? ఆదివారం అయితే వెళ్తూ ఎగడం చాలా కష్టం అనమాట. చూడండి సంజు, కొడి దగ్గరికి వెళ్ళి ఏంటి తెచ్చావు? టప్పులు తెచ్చావా? తిన్నావా? ఏమన్నాయి? బాగున్నాయి. అలా అంటున్నాయా? పెట్టేసుకో. బంగారు బాబు కదా, ఇగో సార్ చూస్తారు, వీడియో సార్ చూస్తారు. మీ సారా డాడీ తమ్ముడికి నీకు కాదయ్యి ఆడే తెచ్చుకున్నాడు. ఇచ్చేసాయి. నీ డబ్బులు ఎత్తాం కావాలంటే తెచ్చుకుంది కానీ